ఫైనల్లీ టీమిండియా స్క్వాడ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఉమెన్స్ స్క్వాడ్ అనమాట. మనకైతే ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా స్క్వాడ్ ఎలా ఉందో చూసుకుంటే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి బ్యాటర్స్ స్మృతి మందాన, ప్రియా పునియా, ప్రియా మిశ్రా, జమీమా రోడ్రిగ్స్. బౌలర్స్ మిన్నుమణి, రాధా యాదవ్, అరుణుతి రెడ్డి, టైటస్ సాధు, రేణుకా సింగ్ ఠాకూర్, సైమా ఠాకూర్. ఆల్రౌండర్స్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, తేజల్ అసబీస్, హర్లిన్ డియోల్. వికెట్ కీపర్స్ ఎస్టికా భాటియా అండ్ రిషా ఘోష్. ఇందులో సర్ప్రైజ్ విషయానికి వస్తే శ్రేయాంక పాటిల్ అండ్ చఫాలి వర్మను అయితే సెలెక్ట్ చేయలేదు. అండ్ మిన్నుమణి ఫస్ట్ టైం ఇండియాకి అయితే ఆడబోతుంది. పూజా వస్త్రాకర్ కూడా సెలెక్ట్ చేయలేదు మన టీమిండియా అయితే. టీం ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. లాస్ట్ సిరీస్లో మనం అయితే న్యూజిలాండ్పై 2-1తో అయితే మనం సొంతం చేసుకోవడం జరిగింది సిరీస్ అయితే. మీకేమనిపిస్తుంది కదా, అంటే ఆస్ట్రేలియా గెలుస్తుందా మనలో గెలుస్తుందా సిరీస్ అయితే చూడడం వెయిట్ చేయాలి మనమైతే. నాకు వచ్చేసరికి ఆస్ట్రేలియా అయితే ఫేవర్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 10 మ్యాచెస్లో మనం అయితే ఒకే మ్యాచ్లో మనం గెలవడం జరిగింది. ఆస్ట్రేలియా అయితే 9 మ్యాచెస్ గెలవడం జరిగింది కాదు లాస్ట్ 10 మ్యాచెస్లో మన ఇండియాపై అయితే. అందుకే ఫేవర్గా ఆస్ట్రేలియా అయితే ఉండబోతుంది ఈ సిరీస్ అయితే. మన టీమిండియా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని మనం మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇప్పుడు న్యూజిలాండ్తో గెలిచారు కాబట్టి మన టీమిండియా అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పనికి రాదనుకుంటాను నేనైతే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మనమైతే బీభత్సంగా చేస్తే మాత్రం మనకైతే సిరీస్పై నమ్మకం అయితే ఉంటుంది. లేదంటే గెలవడం చాలా అంటే చాలా కష్టం. మీకు ఏమనిపిస్తుంది కదా, ఇండియా గెలుస్తుందా లేదో కింద కామెంట్ చేయండి. దిస్ సుదీప్ నరవల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.